ట్రంప్ పరిస్థితి క్రమంగా దెబ్బతింటున్నాడా? కమలా హ్యారిస్ ఇప్పుడు ట్రంప్ కంటే కూడా మెజార్టీ సాధిస్తుందట. స్వింగ్ ఆవిడ వైపు వస్తుందట. బైడెనే ఉంటే ట్రంప్కి బైడెన్కి మధ్యన దాదాపు 30% ఓట్ల తేడా ఉండేది. 65-35% వచ్చింది. కమలా హ్యారిస్ వచ్చాక 49-47కి వచ్చింది. 49 ట్రంప్కి, 47 కమలా హ్యారిస్కి. క్రమంగా అమెరికాని నడిపించే శక్తులు, అమెరికాని శాసించే శక్తులు రంగంలోకి దిగినట్టున్నాయి. మీడియా కావచ్చు, ఇతరత్రా కావచ్చు, సోరోసులు కావచ్చు, అంతా కూడా ఆయుధ ఫ్యాక్టరీల యాజమాన్యాలు కావచ్చు, అదొక వ్యవస్థే నడుస్తుంది. వాళ్ళందరూ కలిసి ట్రంప్ అంటే అక్కడ మీడియాకి గిట్టదు, ట్రంప్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆయా పారిశ్రామికవేత్తలకి, ఆయుధ తయారీదారులకి గిట్టదు. ట్రంప్ అంటే ఎవరైతే అమెరికా ఆధిపత్యాన్ని నటిస్తూ తమ సొంత ప్రయోజనాలు వాడుకునేటటువంటి పారిశ్రామికవేత్తలకు నచ్చదు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ గేమ్ ఆరంభించారు. అందులో భాగమే ట్రంప్ని పక్కన పెట్టి కమల విజయం వైపుకి అడుగులు పడుతున్నట్టే కనబడుతోంది.